స్వలాభం కోసమే సీమాంధ్ర నేతలు పదే పదే విష ప్రచారం చేస్తూ ఆ ప్రాంత ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐకాస విమర్శించింది. సిడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి తెలంగాణను ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తెలిపేందుకు ఈ నెల 29న ఏర్పాటు చేసిన సకల జనుల భేరీ సభను విజయవంతం చేయాలని తెలంగాణ వాదులకు పిలుపునిచ్చింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మరోసారి చాటి చెప్పేలా ఈ నెల 29న ఏర్పాటు చేసిన సకల జనుల భేరీ సభను విజయవంతం చేసేందుకు తెలంగాణ రాజకీయ ఐకాస ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సభకు సన్నాహకంగా హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర లెక్చరర్ల సంఘం ఏర్పాటు చేసిన రణభేరీలో ఐకాస అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు. స్వలాభం కోసమే సీమాంధ్ర నేతలు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తెరపైకి తెచ్చారన్నారు. విష ప్రచారంతో ఆ ప్రాంత ప్రజల్లో అపోహాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వాదులంతా తరలివచ్చి సకల జనుల భేరీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిడబ్ల్యూసీ నిర్ణయానికి వ్యతిరేకంగా మరో ఆలోచన చేస్తే కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవుతుందని మాజీ మంత్రి తెరాస నేత నాయిని నరసింహారెడ్డి హెచ్చరించారు. ఒక అవాస్తవాన్ని కావాలని పదే పదే ప్రచారం చేస్తా ఉన్నా. హైదరాబాద్ మాదే అంటే హైదరాబాద్ నవ్వుతుంది పక్కన. మనం అంటున్నది ఏంటంటే హైదరాబాద్ ఇక్కడ బతికే వాళ్ళందరిది, ఎవరి రెక్కల కష్టం వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరి బతుకు వాళ్ళది, ఎవరి ప్రత్యేకతల్ని వాళ్ళు కాపాడుకోవచ్చని మనం చెప్తున్నాం. గానీ నాదే హైదరాబాద్ అంటే కరెక్ట్ ఎట్లయితుంది? కరెక్ట్ కాదు. సకల జనుల భేరీ సభను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సన్నాహక సదస్సు నిర్వహించారు. ఉద్యోగ సంఘాల ఐకాస అధ్యక్షులు దేవిప్రసాద్, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేదకుమార్, ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి తదితరులు సదస్సులో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగిస్తున్న ఉద్యోగ నేతలు సహా ముఖ్యమంత్రి తీరుపై వారు మండిపడ్డారు. కొంతమంది పెట్టుబడిదారులు, కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం వచ్చే విభజనను ఆపుతామని కలలు గంటా ఉన్నారు. కలలు గనేటువంటి సీమాంధ్ర పెట్టుబడిదారులకి మేము హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించకుంటే తెలంగాణ ప్రాంత ప్రజల వీరోచిత పోరాటాలు మరో విస్ఫోటనంలా ఎగిరిపడడం ఖాయమనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఈ నెల 29న జరగనున్న సకల జన భేరీకి కుటుంబ సభ్యులతో సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనాలని జేఏసీ కన్వీనర్ దానకర్ణాచారి పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు వ్యతిరేక కుట్రలను అడ్డుకునేందుకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.